హాయ్ అండి, ఈరోజైతే చుక్కకూర ఎండురొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. లాస్ట్ వీడియోలో మనం చుక్కకూర హార్వెస్ట్ చేసాం కదా, ఆ చుక్కకూరకి ఒక 6 ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. అలానే ఒక గుప్పెడు ఎండురొయ్యలు నీట్గా క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో కడిగేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 6 స్పూన్ల ఆయిల్లో బాగా వేయించుకొని దాంట్లోనే ఈ ఆనియన్స్, మిర్చి, అలానే ఒక స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఈ లోపల చుక్కకూర కట్ చేసుకుని ఆకు కూడా వేసేసుకోండి. దీంట్లో ఒక 3 స్పూన్ల కారం, ఇంకొక 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. దీనికి సాల్ట్ అలానే కారం కూడా ఎక్కువ పడతాయి, ఎందుకంటే కర్రీ చాలా పుల్లగా ఉంటుంది. ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కొద్దిసేపు ఉడకనివ్వండి. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికితే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.